హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకీని. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే బ్రదర్, మన సబ్స్క్రైబర్కి మొత్తం టోటల్ నేను ఎన్ని పిల్లలు ఇప్పిస్తున్నాను, జత ప్రైజ్ ఎంత పడింది, ఇవి మొత్తం టోటల్ మనకి లైవ్ వెయిట్ పిల్ల ఒక్కొక్క పిల్ల లైవ్ వెయిట్ ఎంత వస్తాయి అనేవి డీటెయిల్స్, పూర్తి డీటెయిల్స్ నేను వీడియోలో చెప్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేశాను బ్రదర్. మన ఛానల్లో వీడియో చూసి మన అన్న వాళ్ళు నాకు కాల్ చేసి వెంకీ మనకు ఆ పిల్లలు కావాలన్నారు. ఓకే బ్రదర్, మిగతా డీటెయిల్స్ అని నేను వీడియోలో చెప్తా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. మన అన్న వాళ్ళు ఆ వీడియో చూసిన తర్వాత వెంకీ మనకు ఆ పిల్లలు కావాలి, పిల్లలు మాట్లాడి ఇప్పిస్తారా, మీ విలేజ్కి వస్తామన్నారు. అన్న వాళ్ళు ముందు రోజు వచ్చారు. ముందు రోజు నేను అన్న వాళ్ళని తీసుకెళ్ళి ఆ పిల్లల దగ్గరికి తీసుకెళ్ళి అన్న వాళ్ళకి పిల్లలు నచ్చాయి. పిల్లలు నచ్చిన తర్వాత బేరం అయితే నేనే మాట్లాడి ఇప్పించాను. తర్వాత వర్షం పడ్డం వల్ల ఏంటంటే మేము అడ్వాన్స్ ఇచ్చి తర్వాత రోజు అన్న వాళ్ళని బండి తీసుకురమ్మన్నా. ఎందుకంటే మన బండి డైలీ పోయే బండి నేను తెలంగాణ కరీంనగర్కి అయితే పంపించాను. కాబట్టి ఉదయం మన విలేజ్లో బండి లేదన్నా మీ విలేజ్ నుంచే బండి తీసుకొచ్చా అని చెప్పాను. అన్న వాళ్ళు వాళ్ళ విలేజ్ నుంచే బండి తీసుకొచ్చారు. అన్న వాళ్ళు వచ్చిన తర్వాత నేను కూడా కలిసి వెళ్ళాము ఆ విలేజ్కి. ఈ మొత్తం టోటల్ వచ్చేసి మనకి ఎన్ని పిల్లలు, జత ప్రైజ్ ఎంత పడింది, లైవ్ వెయిట్ ఎంత వస్తాయి అనే డీటెయిల్స్ నేను వీడియో చెప్తా. ఈ విషయాలు చెప్పే ముందు ఒక చిన్న విషయం, ఒక 2 విషయాలు చెప్తాను, తర్వాత మిగతా డీటెయిల్స్ చెప్తాను బ్రదర్. ఓకే బ్రదర్, చాలామంది మన సబ్స్క్రైబర్ నాకు కాల్ చేస్తుంటారు, వెంకీ మనకి 3 months 4 months పిల్లలు కావాలని ఎక్కువ నాకు కాల్స్ వస్తున్నాయి అన్న. ఈ 3 months 4 months పిల్లలు కావాలనే వాళ్ళు ఈ వీడియో చూస్తే అర్థం చేసుకోండి అన్న. మనకి ఈ టైంలో 3 months 4 months పిల్లలు లేవు బ్రదర్. విలేజ్ల్లో రైతుల దగ్గర కూడా అంతా 2 months 3 months లోపలే ఉండే పిల్ల అనేది ఇప్పుడు చిన్నపిల్ల ఉంది. ఒక 1 month అంటే డిసెంబర్ లాస్ట్లో కానీ జనవరిలో కానీ వచ్చారంటే మీకు 4 months పిల్లలు అనేది మాకు విలేజ్ల్లో రైతుల దగ్గరే మీకు ఎన్ని పిల్లలు 100 అయినా 200 ఎన్ని పిల్లలు కావాలన్నా నేను ఇప్పిస్తాను. ఇప్పుడు ఈ చాలామంది ఎక్కువ నాకు కాల్స్ వచ్చేది ఈ 3 months 4 months పిల్లలు కావాలని అడుగుతున్నారు. ఈ వీడియో చూస్తే అర్థం చేసుకోండి బ్రదర్. మళ్ళీ నాకు కాల్ చేసినప్పుడు మళ్ళీ నేను ఫోన్లో అదే రిపీట్ చేయలేను. ఈ వీడియో చూస్తే అర్థం చేసుకోండి. విలేజ్ల్లో మనకి 3 months 4 months పిల్లలు ఒక 1 month వరకు ఎక్కడ దొరకవు బ్రదర్. మార్కెట్కి కూడా పెద్దగా రావడం లేదు, తక్కువ పిల్లలు వస్తున్నాయి, కానీ రేట్లు అనేది కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడే అంత రేటు పెట్టారంటే రేపు మీరు అమ్మేటప్పుడు ఎంత అమ్మాలనేది ఒక్కసారి ఆలోచించుకోండి. నేను ఎందుకు చెప్తాను అనేది కూడా ఒకసారి అర్థం చేసుకోండి. వీడియోలో అన్ని విషయాలు మాట్లాడకూడదు. మీకు ఏదైనా డౌట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి, మీకు వీడియోలో ఫోన్లో అనేది నీట్గా చెప్తాను. ఎందుకంటే ప్రతి ఒక్క విషయం వీడియోలో చెప్పామంటే మళ్ళీ ఛానల్కి ప్రాబ్లం వస్తుంది. కాబట్టి అర్థం చేసుకోండి. పోతే ఇంకొక విషయం కూడా బ్రదర్, ఇంకోటి ఏంటంటే ఇలాంటి పిల్లలు 5 months 6 months పిల్లలు కూడా ఇంకా నాకు తెలిసినంత వరకు ఈ బ్యాచ్ అయిపోయాయి. ఈ బ్యాచ్ తర్వాత నాకు తెలిసి ఈ పల్లెల్లో ఎక్కడా లేవు బ్రదర్. 4 months 5 months 6 months పిల్లలు నాకు తెలిసినంత వరకు మన చుట్టుపక్కల విలేజ్లో ఎక్కడా లేవు. కావాలనుకునే వాళ్ళు ఏదైనా మార్కెట్కి వస్తే అక్కడ మాట్లాడైతే ఇప్పిస్తాను. పల్లెల్లో 4 months 5 months 6 months పిల్లలు మనకు దొరకడం కష్టం. కొంతమంది అయితే మనం ఒక 2 months బ్యాక్ అయితే మనం లైవ్ వెయిట్తో కూడా ఇప్పించాం బ్రదర్. మనం వచ్చేసి 25 కిలోలు 30 కిలోలు అలా మధ్యలో లైవ్ వెయిట్తో కూడా 350 350 లెక్కన నేనైతే ఇప్పించాను. అప్పుడు మనకి పిల్లలు ఎక్కువగా ఉన్నాయి, రేటు కూడా మనకి లైవ్ వెయిట్ 350తో నేను ఇప్పించాను. కానీ ఇప్పుడు ఆ సైజు పిల్లలు మనకు లేవు, ఇక్కడ విలేజ్లో లేవు, మార్కెట్ కూడా పెద్దగా రావడం లేదు. కాబట్టి అర్థం చేసుకోండి. ఈ వీడియో చూసిన వాళ్ళు మళ్ళీ కాల్ చేసేవాళ్ళు అన్న 3 months 4 months పిల్లలను అడిగేవాళ్ళు 1 month వరకు అయితే మనకి రైతుల దగ్గర దొరకడం లేదు బ్రదర్. కాబట్టి ఎవరైనా సరే డిసెంబర్ లాస్ట్లో కానీ జనవరిలో కానీ నాకు కాల్ చేయండి. ఖచ్చితంగా మీకు ఎన్ని పిల్లలు కావాలన్నా అప్పుడు విలేజ్ల్లో పల్లెల్లో మీకు ఎన్ని పిల్లలు 100 అయినా సరే 200 అయినా సరే నేను రైతు వారీగా మీకు ఇప్పిస్తాను. ఈ వీడియో చూస్తే అర్థం చేసుకోండి. మళ్ళీ రిపీట్ చేసి వెంకీ మాకు అదే పిల్ల కావాలని కాల్ చేయొద్దు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ వెళ్ళలేను. వీడియో చూస్తే అర్థం చేసుకోండి. ఓకే బ్రదర్, ఇంకపోతే వచ్చేసి వీడియో విషయానికి వస్తే ఈ వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అయితే మొత్తం టోటల్ 45 పిల్లలు అయితే మనం తీసుకున్నాం. ఈ 45 పిల్లల ఏజ్ వచ్చేసి మనకి 5 months 6 months పిల్లలు, 5 నెలలు 6 నెలల పిల్లలు. ఇవి లైవ్ వెయిట్ కూడా మనకి 25 నుంచి 30 కిలోల మధ్యలో, యావరేజ్ మీద మనకి 29-30 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి. ఇవి జత ప్రైజ్ మనకి 19,000 పడ్డాయి బ్రదర్. పిల్లలు వచ్చి మనకి 9,500 పడింది. కానీ మన అన్న వాళ్ళతో నేను మాట్లాడించేటప్పుడు అన్న 20,000 రూపాయలు చెప్పేశారు. కానీ అంత రేటు కాదు. ఎందుకు చెప్పారంటే చెప్పారు, అన్న వాళ్ళు చెప్పేశారు. కానీ నేనైతే ఉన్న వాస్తవం చెప్పాలి బ్రదర్. ఎందుకంటే అన్న అంత రేటా అని మీరు కామెంట్స్ కూడా పెడుతుంటారు. అన్న వాళ్ళు చెప్పేశారు ఆ రేటు కాదు. మనకి పిల్ల 9,500తో అయితే ఇప్పించాను, జత 19,000కి ఇప్పించాను.
ఇక ఇంకొక విషయం ఏంటంటే ఈ క్యాష్ వీడియో ఎందుకు తీస్తున్నానంటే ప్రతి ఒక్కరికి ఇక్కడ ఫోన్పేలు రైతులకు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కాబట్టి అర్థం చేసుకోండి నేను ఎందుకు చెప్తున్నాను. అది వీలున్నంత వరకు క్యాష్ అనేది తీసుకోరండి. లేదనుకుంటే ఫోన్పే ఒక 50,000 1,00,000 రూపాయల లోపలైతే కొంతమంది ఫోన్పే చేయించుకుంటారు. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి బ్రదర్. ఇక్కడ మనకి తెలంగాణలో ఎలక్షన్ కోడ్ కూడా అయిపోయింది, నవంబర్ 30కి అయిపోతుంది. ఓకే బ్రదర్, ఒకసారి అయితే అన్నతో మాట్లాడదాం. ఎన్ని పిల్లలు కొన్నాం, జత ప్రైజ్ ఎంత, అడ్రస్ ఎక్కడి నుంచి అంటే ఒకసారి అన్నతో మాట్లాడదాం. అన్న మీ పేరు ఒకసారి చెప్తారా? నా పేరు షేక్ ఖాదర్ బాషా. షేక్ ఖాదర్ బాషా. అన్న మనం మొత్తం ఎన్ని పిల్లలు కొన్నాం? 45 పిల్లలు కొన్నాం. అన్న 45 పిల్లలు మనకి జత ప్రైజ్ ఎంత పడింది? జత 20,000 జత పడింది మనకి. లైవ్ వెయిట్ తో తీసుకుందాం అనుకున్నాం, లైవ్ వెయిట్ కాకుండా జతల పరంగా మనం అయితే మాట్లాడుకున్నాం. ఇవి వచ్చేసి మనకి ఎన్ని నెలలు మేపుకొని అమ్మదాం అనుకుంటున్నారు మీరు? నేను 2 నెలలు మేపు అమ్ముకుంటున్నారు అన్న. ఖచ్చితంగా చాలా మందికి నేను ఇప్పిస్తున్నా, వాళ్ళకి మళ్ళీ కూడా నేను అమ్మిస్తున్నా. మనకి కూడా ఒక 2 నెలలకు మేపిన తర్వాత ఇద్దో వెంకి మళ్ళీ మన పిల్లలు బాగున్నాయి అనేసి నాకు ఒక వీడియో తీసి పెట్టారంటే నేను మన ఛానల్లో పెడతాను. మన ఛానల్లో తరపున నేనే వచ్చి మీ కాడ తీసుకెళ్లిపోతా, మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ పిల్లలకి అన్నోళ్ళు వచ్చేసి మనకి వ్యాక్సిన్ అయితే వేయలేదంట. మనకి బ్లూ టంగ్ నోటి గాలికి చేయలేదు కదా, అది నేను అడిగాను కాబట్టి వాళ్ళు మనం వేసామని చెప్పాలి, వాళ్ళు కూడా మనకి వేయలేదని చెప్తున్నారు కాబట్టి మనకే దాంతో ఒక 400 అవుతుంది. అది సమస్య కాదు, 500 కానీ అది వేయించుకుంటే ఇప్పుడే ఈ వర్షాకాలం కదా, ఇప్పుడు వచ్చే పచ్చికి మనకు ఆ నోటి గాలి అనేది వస్తుంది. అందుకు కాబట్టి ఆ బుడ్డి తెచ్చుకొని మన వెటనరీ డాక్టర్ అయినా మీకు అక్కడ ఉంటారు కదా, వాళ్ళ చేత అయినా వేపించేసేయి. ఇంకేదైనా వానలు వద్దు, వానలు చూసుకొని ఎండ వచ్చిన తర్వాత చేపి, వానలకు వేపిస్తే కొంచెం తగ్గతాయి పిల్లలు, పవర్ కదా ముందు. అందుకేంటంటే ఎండలు కానీ వచ్చితే కొంచెం వానలు ఆగి ఎండ వచ్చిన తర్వాత ఒక వారం 10 రోజులైనా ఎండ వచ్చిన తర్వాత వ్యాక్సిన్ వేపి, ఆ వ్యాక్సిన్ వేయించిన తర్వాత ఒక వారం 10 రోజులు అటో ఇటో టానిక్ అని ఆల్రెడీ పెట్టున్నారు పెరుగు ముందు అయ్యి, మనం కూడా కొంచెం ఎండలు వచ్చిన తర్వాత ఈ వ్యాక్సిన్ వేసిన తర్వాత వేసుకో, తర్వాత దానా అనేది పెట్టి కొంచెం బాగా మేపారంటే ఖచ్చితంగా రేపు మనం అమ్మేటప్పుడు కూడా నేను మంచి రేటుకి అమ్మిస్తాను. ఓకే అన్న. అయితే అడ్రస్ అన్న, మన అడ్రస్ ఎక్కడ? అన్నంసాగరం మండలం పాతదేవరాయపల్లి. ఓకే అన్న, ఓకే. ఖచ్చితంగా మళ్ళీ నాకైతే ఈ మనకు 2 నెలల తర్వాత నేను వీడియో తీసుకుంటా, లేదని కూడా మీరైనా పంపిండి, ఖచ్చితంగా నా తరపున అయితే నేను అమ్మిస్తా. ఓకే అన్న. అయితే ఓకేనా, మొత్తం అయితే టోటల్ వచ్చేసి మనకి 45 పిల్లలు. వీటి ఏజ్ వచ్చేసి 6 months 7 months బ్రదర్. ఇవి వచ్చేసి 6 నెలలు 7 నెలలు. వీటి లైవ్ వెయిట్ వచ్చేసి మనకి 20 నుంచి 30 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి బ్రదర్. 25 నుంచి 30 కిలోలు యావరేజ్ మీద 30 కిలోలు అయితే లైవ్ వెయిట్ వస్తాయి మనకి, నాకు తెలిసినంత వరకు. ఇవి జత ప్రైజ్ 20,000తో కొన్నాము. మొత్తం టోటల్ 45 పిల్లలు. ఇంకా ఎవరైనా పల్లెల్లో కావాలనుకున్నా లేదంటే మార్కెట్లో కావాలనుకున్నా నా నెంబర్కి అయితే కాల్ చేయండి, మిగతా డీటెయిల్ చెప్తాను. ఓకే బ్రదర్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.